ముఫాసా మూవీ. సో ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది మన మహేష్ బాబు గురించి. సో మహేష్ బాబు అండ్ సత్యదేవ్ గురించి ఉంటుంది ఈ మూవీ అనమాట. సో సో ఒక రాజు అయితే సత్యదేవ్ అయితే రాజు అవ్వాలి. సో సత్యదేవ్ రాజు కాకుండా ఈయన ఎట్లా రాజు అయ్యాడు, ఒక దగ్గర నుంచి వచ్చి వేరే రాజ్యంలో ఈ ముఫాసా అనే వ్యక్తి రాజు ఎలా అయ్యాడు ఈ మూవీ నుంచి మనం చూస్తాం అనమాట. చాలా బాగుంది, డీసెంట్ మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్, పిల్లలకి బాగా నచ్చుతుంది. బాబు వాయిస్ చాలా బాగుంది, తెలుగు డబ్బింగే చూడండి అందరు. నాన్న స్టోరీ, సో అంతా బాగా అనిపించింది. గ్రాఫిక్స్, స్క్రీన్ ప్లే అంతా చాలా బాగుంది. అందరు కలిసి ఫ్యామిలీతో పాటు చూడొచ్చు మూవీ. అంటే తెలుగులో మన సూపర్ స్టార్ మహేష్ బాబు కానీ తెలుగులో చూడలేదు, ఇంగ్లీష్ లో చూసాము. సో కానీ బాగా అనిపించింది, మ్యూజికల్ కాబట్టి సాంగ్స్ కూడా అన్ని చాలా బాగున్నాయి. క్లైమాక్స్ బాగుందంట కదా. అవునండి. సో ఇట్లాంటి మన చైల్డ్హుడ్ ని మెమరీ గుర్తు తెప్పిస్తుంది. చైల్డ్హుడ్ మనము దూరదర్శన్ చూసే లయన్ కింగ్ లానే అనిపించింది. విజువల్ అయితే చాలా మంచి, లైక్ ఆసమ్ ట్రీట్ అండి. విజువల్ అయితే ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. పర్ఫెక్ట్ 2 hours ఆఫ్ ఎంటర్టైన్మెంట్. మీకు బాగా ఏది నచ్చింది మూవీలో? ఏ సీన్ బాగా నచ్చింది? ముఫాసా స్టోరీ బిల్డప్, ఎలా బయట నుంచి వచ్చి ఒక కింగ్ అవుతాడో అది చాలా బాగా అనిపించింది. ఇది స్కార్ అనే ఉన్నాడు కదా ఫస్ట్ పార్ట్ లో, అతని బ్యాక్ స్టోరీ కూడా అతను కింగ్ అవ్వాల్సింది, ముఫాసా ఎలా కింగ్ అయ్యాడు, దెబ్బతిన్నాడు అన్ని కూడా మెన్షన్ చేశారు. చాలా బాగా అనిపించింది. సో ఈ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మన ఆలీ గారి గురించి, బ్రహ్మానందం గారి గురించి ఎంత చెప్పినా తక్కువ అనమాట. ఫస్ట్ పార్ట్ లో వాళ్ళు ఎలా అయితే జీవించారో ఈ పార్ట్ లో కూడా ఆ క్యారెక్టర్స్ అయితే జీవించాయని చెప్పుకోవచ్చు. సో మన మహేష్ బాబు తన వాయిస్ ఓవరే ఈ సినిమాకు ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ఎలివేషన్స్ సూపర్ ఉంటాయి. సో సత్యదేవ్ తన మధ్య జరిగే సీన్స్ అయితే చాలా చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. ఒక తెలియని ఒక వరల్డ్ లో సింబా ఎలా అక్కడ వెళ్ళగలిగాడు అంటే సో ఈ మూవీలో మనం చూసుకోవచ్చు అనమాట. ఈ మూవీ చాలా చాలా బాగుంది.